అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు త్రివిక్రమ్ అంటే మాటల మాంత్రికుడు. ఏదైనా చెప్తే గానీ మాటలతోనే ప్లాన్ చేసేస్తాడు. మీరు చూశారు అరవింద సమేత గానీ అండ్ అదర్వాస్ అలా వైకుంఠపురి ఎంత హైలైట్స్ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. కానీ మహేష్ బాబు తోటి తీసే మట్టుకే సినిమా ఫ్లాప్ అవుతుంది. మీరు చూసే ఉంటారు అతడు గానీ అండ్ కలేజా గానీ అండ్ అదర్వైజ్ ఈ మూవీ వచ్చేసి కానీ అంత ఫ్లాప్ మూవీసే. కాకపోతే మూవీలో మటుకు డాన్స్ మాత్రమే బాగుంది. అండ్ అదర్వైజ్ రమ్యకిషన్ క్యారెక్టర్ కానీ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ మట్టుకే బాగున్నాయి. ఇంకా ప్రతి ఒక్క క్యారెక్టర్ అసలు బాగా చెత్త చెదరం అబ్బా నిజం చెప్పాలంటే. అండ్ త్రివిక్రమ్ గారు వచ్చేసి అప్పుడప్పుడు వాడున్న క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ అవే రివీల్ అయితే ఉన్నాయి. పెద్ద స్టోరీ అంటూ కూడా ఏం లేదు. ఆలోచన గుంటూరు కారం పేరు పెట్టి చెత్త చెదరం చేసిండు అబ్బా. నిజంగానే బాగాలేదు సినిమా. మేము పెట్టే పైసలకి సాటిస్ఫాక్షన్ అయితే అయ్యలేము. నిజం చెప్తా ఉన్నా. మేము 450 రూపాయలు టికెట్ పెడితే దీని బదులు కూలి పని చేసుకుంటే బెటర్ ఏమో. మాకు నిజంగా బెటర్ అవుతుండే. ఎన్ని తీసారు కూడా అర్థం లేదు. ఒక్క సినిమాలో చెప్పాలంటే అంత వేస్ట్, స్టోరీనే వేస్ట్. ఆ మూవీలో అంటే బీజం ఒకటే బాగుందబ్బా నిజం చెప్పాలంటే. అండ్ క్లైమాక్స్ లో వచ్చేసి ఒక 10 మినిట్స్ మాత్రమే బాగుంది. దానికంటే ముందు అసలు సినిమా స్టోరీనే బాగాలేదు. ఎన్ని తీసిండో ఎందుకు ఒప్పుకున్నాడో మాత్రమే అసలు బాగాలేదు. కాకపోతే డాన్స్ మాత్రం 200% కి 500% న్యాయం చేసిండు. డాన్స్ మాత్రమే బాగుంది. మిగతా స్టోరీనే ఏం లేదు. అసలు ఎందుకు తీసిండో కూడా అర్థం కాలేదు. టికెట్ పెట్టి కూడా వేస్ట్ అనిపించింది అబ్బా. 100% అబ్బా. మంచి నటింది, మంచి యాక్టర్ అబ్బా. శ్రీలా మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఆ విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటా. కాకపోతే మూవీ స్టోరీ మాత్రం వెళ్ళింది అబ్బా. అసలు రైటింగ్ బాగాలేదు, డిఓపి బాగాలేదు, బిఎన్ఎ గ్రాఫిక్స్ బాగాలేదు. బీజం మాత్రం బాగా కొట్టిండబ్బా. తమన్ ఏం తాగి కొట్టిండేమో కానీ బీజం మాత్రం బాగుంది. నిజంగానే బాగుంది. తమన్కి మాత్రం ఇది మూవీ మాత్రం హిట్ అని అనుకోవచ్చు. కాకపోతే ఈ మూవీకి మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం అమ్మాయిలు కానీ చాలా మంది ఉంటారు. కానీ ఈ మూవీతో మాత్రం మొత్తం అసలు సినిమా ఇండస్ట్రీ కొట్టుపోయింది. సినిమా అవకాశాలు లేక ఎంత మంది ఉన్నారు కదా కృష్ణానగర్ మొత్తం. మరి ఇంకొకరు తీసుకొని పెట్టచ్చు కదా. ప్రకాష్ రాజ్ కూతురుగా దొరకలేదా క్యారెక్టర్? మహేష్ బాబు తల్లే దొరకలేదు క్యారెక్టర్. మిర్చి సినిమా బాగుందన్న. మిర్చిని మిరపకాయని రెండు కలిపి సినిమా బాగా తీశారు. కానీ క్యారెక్టర్స్ ఏంటన్న, రవితేజకి సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చారు. అలాగే సినిమా బాగుంది కానీ క్యారెక్టర్స్ ఒక సినిమా ఇండస్ట్రీలో మనుషులు లేరా ఏందా? ప్రకాష్ రాజ్ కూతురు రమ్యకృష్ణ ఏంటి, మహేష్ బాబు తల్లి ఏంటి? మహేష్ బాబు బాగున్నాడు అన్న. అంబురోషియా తాగినట్టు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఇందులో. సినిమా కోడింగ్ లేదన్న, చాలా బాగుంది. సినిమా అయితే ఎక్సలెంట్ బాగుంది. కానీ ఆ క్యారెక్టర్సే బాగుంది.